హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి స్పీకర్ అనే కాన్సెప్ట్ మీద 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. సో మనం అనుకున్నాం కదా, క్వశ్చన్ లెంతీగా ఉంటే ఆన్సర్ ఈజీగా ఉంటుందన్నమాట. సో మన స్టేట్మెంట్స్ చూసుకుంటే, on the dissolution of the House of the People, the Speaker shall not vacate his or her office until immediately before the first meeting of the House of the People after the dissolution. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అనమాట. సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే, అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఏ మెంబర్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్ ఆన్ బీయింగ్ ఎలక్టెడ్ యాజ్ ఎ స్పీకర్ షెల్ రిజైన్ ఫ్రమ్ హీజ్ ఆర్ హర్ ఆఫీస్ పొలిటికల్ పార్టీ ఇమీడియట్లీ. సో మనకి పొలిటికల్ పార్టీ నుంచి ఇమీడియట్గా రిజైన్ చేయాలి స్పీకర్గా మనకి ఎన్నిక అవ్వగానే అని చెప్పి సెకండ్ స్టేట్మెంట్ చెప్తున్నారనమాట. అది కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ ఉంది అంటున్నారు. సో అది మనకి ఇన్కరెక్ట్ అనమాట. కాన్స్టిట్యూషన్లో మనకి అలాంటి ప్రొవిజన్ ఏమీ లేదు. సో మనకి సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే చాలు, మనకి ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోతుంది, ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ అయిపోతుంది, ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ అయిపోతుంది. మనకి ఆన్సర్ సి అవుతుంది. స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 3 కరెక్ట్. సో మన స్టేట్మెంట్ 3 చూసుకుంటే, ద స్పీకర్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్ మే బీ రిమూవ్డ్ ఫ్రమ్ హీజ్ ఆర్ హర్ ఆఫీస్ బై ద రెజల్యూషన్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్ పాస్డ్ బై ద మెజారిటీ ఆఫ్ ఆల్ దెన్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్ ప్రొవైడెడ్ దట్ నో రెజల్యూషన్ షెల్ బి మూవ్డ్ అన్లెస్ అట్ లీస్ట్ 14 days notice has been given ఆఫ్ ది ఇంటెన్షన్ టు మూవ్ ద రెజల్యూషన్. సో ఇది మనకి థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఇక్కడ మీరు గమనించాల్సిన అంశాలు 14 days నోటీసు. సో మెజారిటీ పీపుల్ పాస్ బై ద మెజారిటీ ఆఫ్ ది ఆల్ దెన్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్, అది మనకి ఇంపార్టెంట్ అనమాట. మనకి ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఆర్టికల్ 94 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నారు, డైరెక్ట్ స్టేట్మెంట్స్. సో మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ప్రొవైడ్ దట్ మే బీ రిమూవ్డ్, స్పీకర్ మే బీ రిమూవ్డ్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ బై ఎ రెజల్యూషన్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్ పాస్డ్ బై ఎ మెజారిటీ ఆఫ్ ఆల్ ద దెన్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్ ప్రొవైడ్ దట్ నో రిజల్యూషన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇది మనకి క్లాస్ సి షెల్ బీ మూవ్డ్ unless at least 14 days notice has been given of the intention to the move the resolution. ఇదే మనకి థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. తర్వాత మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే, ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ వెన్ ఎవర్ ద హౌస్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ డిజాల్వ్డ్ ద స్పీకర్ షెల్ నాట్ వెకేట్ హిజ్ ఆఫీస్ అంటిల్ ఇమీడియట్లీ బిఫోర్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్టర్ ద డిజల్యూషన్. సో మనకి ఇది ఫస్ట్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. మీరు చూసుకుంటే ఇక్కడ మనకి స్పీకర్గా ఎన్నికైన తర్వాత పొలిటికల్ పార్టీకి రిజైన్ చేయాలని చెప్పి మనకి ఇక్కడేం మెన్షన్ చేయలేదు. సో మనకి ఆర్టికల్ 93 కూడా చూడండి, ద స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్, ద హౌస్ ఆఫ్ ది పీపుల్ షెల్ యాజ్ సూన్ యాజ్ మే బీ చూస్ 2 members ఆఫ్ ది హౌస్ టు బి, ఈ వర్డ్స్ అన్నీ గమనిస్తూ ఉన్నాయి, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. 2 members ఆఫ్ ది హౌస్ టు బి రెస్పెక్టివ్లీ స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ దేర్ ఆఫ్ అండ్ సో ఆఫన్ హ్యాస్ ది ఆఫీస్ ఆఫ్ ది స్పీకర్ ఆర్ డిప్యూటీ స్పీకర్ బికమ్స్ వేకెంట్. ద హౌస్ షెల్ చూస్ అనదర్ మెంబర్ టు బి స్పీకర్ ఆర్ డెప్యూటీ స్పీకర్ యాజ్ ద కేస్ మే బి. సో అది అంతేగాని మనకి స్పీకర్గా ఎన్నికైతే పొలిటికల్ పార్టీకి రిజైన్ చేయాలి, ఇమీడియట్గా చేయాలి, అలాంటి ప్రొవిజన్ ఏమీ లేదు మనకి కాన్స్టిట్యూషన్లో. అందుకని మనకి సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అయింది. సో మనకి సోర్స్ వచ్చి భారత్ కా సంవిధాన్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 94. సో మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. In the election for the Lok Sabha or State Assembly, the winning candidate must get at least 50% of the vote poll to be declared elected. సో మనకి ఇలాంటిది ఏమి ఉండదు అనమాట. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్, మనకి ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా కానీ మనం గెలిచినట్టే. సో మనం కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. తర్వాత అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ లేడ్ డౌన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ లోక్ సభ, ద స్పీకర్ పోస్ట్ గోస్ టు ద మెజారిటీ పార్టీ and the deputy speakers to the opposition.
సో మనకి ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మెన్షన్ చేస్తున్నారు, లోక్సభ స్పీకర్ పోస్టు మెజారిటీ పార్టీకి వెళ్తుంది, డిప్యూటీ స్పీకర్ టు ఆపోజిషన్. మనం ఇప్పుడే చూసాం కదా, ఆర్టికల్ 93, ఆర్టికల్ 94. 93లో ఏంటి, చూస్ మెంబర్స్ అంతే, ఆపోజిషన్ పార్టీయా తర్వాత మెజారిటీ పార్టీ అదేం మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయాలి. సో మనకి స్టేట్మెంట్ 2 కూడా ఇన్కరెక్ట్. మనకి ఆన్సరు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి డి, నైదర్ 1 నాట్ 2. సో మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది, చూసుకోండి. తర్వాత ఇన్ ఇండియా లోక్సభ స్పీకర్ ఈజ్ నామినేటెడా, చోజనా, ఎలక్టెడా, అపాయింటెడ్. మనం చూసాం కదా, ఆర్టికల్ 93లో చోజన్. సో మనకి అకార్డింగ్ టు ద ఆర్టికల్ 93, ద హౌస్ ఆఫ్ ది పీపుల్ షెల్ యాజ్ సూన్ యాజ్ మే బీ చూస్ 2 members of the house to be respectively speaker and deputy speaker thereof, and so often as the office becomes vacant, the house shall choose another member to be the speaker or deputy speaker as the case may be. సో మనకి నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డజంట్ టేక్ ద ఓత్ ఆఫ్ ది ఆఫీస్ అంటే మనకి స్పీకర్ అనమాట. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, మెంబర్స్ ఆఫ్ ది కౌన్సిల్ మినిస్టర్స్ ఓత్ ఆఫ్ ఆఫీస్ ఉంటుంది, స్పీకర్కి ఉండదు. సో మనకి ద ఓత్ ఆఫ్ ది ఆఫీస్ మనం చూసుకుంటే ప్రెసిడెంట్, ఇవి నోట్ చేసుకోండి, మ్యాచింగ్ వచ్చే అవకాశం ఉంది. ప్రెసిడెంట్ మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి ఓత్ ఇస్తారు. తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఈజ్ అడ్మినిస్ట్రేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. The oath to the Prime Minister administered by the President of India. The President administers the oath to the members of the Council of Ministers. The Speaker does not take the oath of the office. So మనకి who among the following doesn't take the oath of the office అంటే మనకి స్పీకర్ అనమాట, డి. సో మనకి ఆర్టికల్స్ కూడా చూసుకోండి. ప్రెసిడెంట్ ఆర్టికల్ 60, వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్ 69. తర్వాత మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ ఆర్టికల్ 75 క్లాస్ 4. జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ యాజ్ పర్ ఆర్టికల్ 124 క్లాస్ 6 టేక్ ద ఓత్ ఆఫ్ ది ఆఫీసు. స్పీకర్కి ఏం లేదు. మనకి ఆర్టికల్ 93, ఆర్టికల్ 94 దాంట్లో అక్కడే మనకి ఓత్ ఏం మెన్షన్ చేయలేదు కదా. సో అది. తర్వాత నెక్స్ట్, హూ డస్ ద స్పీకర్ ఆఫ్ ది లోక్సభ సబ్మిట్స్ హీజ్ రెసిగ్నేషన్ టు అంటే మనకి డిప్యూటీ స్పీకర్కి రెసిగ్నేషన్ అనేది సబ్మిట్ చేయాలి. సో మనకి ఆర్టికల్ 94లో మెన్షన్ చేసి ఉంటుంది. తర్వాత హౌ కెన్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ రిమూవ్డ్ అంటే మనం చూసుకున్నాం కదా, బై రిజల్యూషన్ లోక్సభ పాస్డ్ బై మెజారిటీ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ది హౌస్. సో బి అనేది మనకి ఆన్సర్. సో మనకి ఆర్టికల్ 94 క్లాస్ సిలో మెన్షన్ చేస్తున్నారు కదా, దాంట్లో మనకి ఈజ్ ఆఫీస్ బై రిజల్యూషన్ ఆఫీస్ ఆఫ్ ది పీపుల్ పాస్ బై ది మెజారిటీ ఆఫ్ ఆల్ దెన్ ద మెంబర్స్ ఆఫ్ ది హౌస్, ప్రొవైడ్ దట్ నో రెజల్యూషన్ షాల్ బీ మూడ్ అన్లెస్ అట్లీస్ట్ 14 days notice హ్యాస్ బీన్ గివెన్ టు ద స్పీకర్ ఆఫ్ ది ఇంటెన్షన్ టు ద మూవ్ ద రెజల్యూషన్. సో మనకి నెక్స్ట్ ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇది మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్లో 1993లో ఈ క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ ఏంటి, మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. హీ హోల్డ్స్ ద డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్, స్పీకర్ గురించి. సో ఇన్కరెక్ట్. హీ నీడ్ నాట్ టు బి ద మెంబర్ ఆఫ్ ది, మెంబర్ అయి ఉండాలి. హీ లూజెస్ హిజ్ ఆఫీస్ ఇఫ్ ద హౌస్ ఈజ్ డిజాల్వ్డ్ బిఫోర్, కాదు. తర్వాత హీ ఇఫ్ హీ ఇంటెన్స్ టు రిజైన్ ద లెటర్ ఆఫ్ హిజ్ రిజైన్ అడ్రస్ టు ద డిప్యూటీ స్పీకర్. మనం చూసాం కదా, డి అనేది మనకు ఆన్సర్. సో ఇదే క్వశ్చన్ని ఇంకో విధంగా అడిగారు 2012లో. మనకి ఏంటి, రిగార్డింగ్ ద ఆఫీస్ ఆఫ్ ది లోక్సభ స్పీకర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో సేమ్ క్వశ్చనే డిఫరెంట్ టెంప్లెట్లో అడిగారు అనమాట. షీ హోల్డ్స్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్, మనం ఇప్పుడే చూసాం కదా, కాదు. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి 1 ఉండేవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. తర్వాత షీ నీడ్ నాట్ బీ ద మెంబర్ అన్నారు, మెంబర్ అయి ఉండాలి. సో 2 అనేది ఉండకూడదు. సో తర్వాత 3, ఇఫ్ he or she intends to resign the letter of his or her resignation has to be addressed to the deputy speaker. ఇది కరెక్ట్ కదా. సో బి అనేది ఓన్లీ 3 అనేది మనకు కరెక్ట్ అవుతుంది అనమాట.
సేమ్ క్వశ్చనే డిఫరెంట్ టెంప్లెట్లో అడిగారు క్వశ్చన్ని. సో అట్లా. తర్వాత మనకి ద స్పీకర్ ఆఫ్ ది లోక్సభ మేక్స్ యూస్ ఆఫ్ హీస్ క్యాస్టింగ్ ఓట్ ఓన్లీ. ఎప్పుడు క్యాస్టింగ్ ఓట్? మనకి టై అయితే, ఇన్ కేస్ ఆఫ్ ది టై వెన్ ఓట్స్ ఆర్ ఈక్వల్లీ డివైడెడ్. సరే, నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ద స్పీకర్ షెల్ హ్యావ్ అండ్ ఎక్సైజ్ క్యాస్టింగ్ ఓట్ ఇన్ కేస్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్? ఆర్టికల్ 100. సో ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్లో ఉంది కదా, ఆర్టికల్ 100 క్లాస్ 1 ప్రకారం. తర్వాత మనకి చూడండి, ఇది ఎన్నిసార్లు డిఫరెంట్ ఎగ్జామ్స్లో మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2007 ప్రిలిమ్స్లో కూడా అడిగారు. హూ వాజ్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ ఆఫ్ ఇండియా? సో మనకి శ్రీ గణేష్ వాసుదేవ్ మాల్వంకర్ గారు. సో మనకి స్పీకర్స్ అందరూ ఒకసారి చూసుకోండి, వాళ్ళ యొక్క యూనిక్ ఏమన్నా పాయింట్స్ ఉంటే అవి నోట్ చేసుకోండి. సో వాటి మీద మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. సో ద ఫస్ట్ స్పీకర్ అగెనెస్ట్ హూమ్ ఎ మోషన్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ హ్యాస్ మూవ్డ్ ఇన్ ద లోక్సభ వాస్? సో నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ అయిన ఫస్ట్ స్పీకర్ ఎవరు? మన ఫస్ట్ స్పీకర్ మీదే మూవ్ అయింది. సో బి అనేది ఆన్సర్, జీవి మహల్వంకర్ గారి మీద. సో మనకి తర్వాత వచ్చి ఫస్ట్ ఫీమేల్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ఈజ్ మనకి శ్రీమతి మీరా కుమార్ గారు. సో మనకి డి అనేది ఆన్సర్ అనమాట. తర్వాత హూ అమంగ్ ద ఫస్ట్ ఉమెన్ స్పీకర్ అంటే మనం చూసుకున్నాం కదా, శ్రీమతి మీరా కుమార్ గారు. తర్వాత వచ్చి మనకి హూ అమంగ్ ద ఫాలోయింగ్ ద ఫస్ట్ ట్రైబల్ స్పీకర్ పిఏ సంగమ గారు అనమాట. సో తర్వాత ఫస్ట్ ట్రైబల్ స్పీకర్ చూసుకున్నాం కదా. తర్వాత మనకి రీసెంట్గా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్లో 2022లో మనకు క్వశ్చన్ వచ్చింది డిప్యూటీ స్పీకర్ మీద. సో మనకి డిప్యూటీ స్పీకర్ మీద 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు, కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. సో యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ ది ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ ది బిజినెస్ ఇన్ లోక్సభ ద ఎలక్షన్ ఆఫ్ డిప్యూటీ స్పీకర్ షాల్ బీ హెల్డ్ ఆన్ such date as the speaker may fix. Correct. తర్వాత there is a mandatory provision that the election of the candidate as the deputy speaker of the Lok Sabha shall be from either principal opposition party or the ruling party. సో ఇది మనకి ఇన్కరెక్ట్ అనమాట. సో టూ ఉండకూడదు. సో మనకి 1 3 3 4 ఉంది. సో మనకి చూడాల్సింది ఇప్పుడు 1 మనకు కరెక్ట్ అని తెలుసు కాబట్టి ఆన్సర్ వచ్చేసింది. సో ఏ ఆన్సర్. తర్వాత మిగిలిన స్టేట్మెంట్స్ కూడా చూసుకోండి. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ద డిప్యూటీ స్పీకర్ హ్యాస్ ద సేమ్ పవర్ యాజ్ ఆఫ్ ద స్పీకర్ వెన్ ప్రిసైడింగ్ ఓవర్ ద సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ అండ్ నో అపీల్ లైస్ అగెన్స్ట్ హీజ్ రూలింగ్స్. కరెక్ట్. సో మనకి ద వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్లమెంటరీ ప్రాక్టీస్ రిగార్డింగ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ డిప్యూటీ స్పీకర్ ఈజ్ దట్ ద మోషన్ ఈజ్ మూవ్డ్ బై ద స్పీకర్ అండ్ డ్యూలీ సెకండెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. కాదు, అదర్ మెంబర్ అంతే, మెంబర్ అయితే చాలు. సో మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది, చూసుకోండి. తర్వాత మనకి ఇప్పుడు డిప్యూటీ స్పీకరు మనకి న్యూస్లో ఉన్నారన్నమాట, ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ లేరు మనకి. సో అది చూసుకోండి. మనకి ఆర్టికల్స్ మెన్షన్ చేస్తుంటారు. ఆర్టికల్ 93 మ్యాండేట్స్ ద ఎలక్షన్ ఆఫ్ ది స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఇన్ ద లోక్సభ. ద అపోజిషన్ లీడర్స్ పాయింటెడ్ ద డిప్యూటీ స్పీకర్ పోస్ట్ హ్యాస్ బీన్ వేకెంట్ సిన్స్ 2019. సో మనకి లోక్సభ స్పీకర్ గురించి కూడా మనకి ఇంపార్టెంట్ అని ఎందుకని న్యూస్లో కూడా ఉంటుందన్నమాట. సో మనకి ఇది మనకి నెక్స్ట్ మనకి జరిగినప్పుడు మనకి స్పీకర్కి ఎలక్షన్ జరిగాయి అన్నమాట. సో మనకి ఇంతకుముందు 3 సార్లు జరిగాయి ఇట్లాగా, 1952లో, 1967లో, 1967లో. తర్వాత ఓం బిర్లా గారికి కూడా ఎలక్షన్ జరిగింది స్పీకర్గా. మనకి ఈ ప్రీవియస్ కాంటెస్ట్స్ ఒకసారి చూసుకోండి, క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ మనకి ఎలక్షన్ ఆఫ్ ది స్పీకర్ వచ్చి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు, మాల్వంకర్ గారు క్యాండిడేట్. సో మాల్వంకర్ గారు గెలుస్తారు. తర్వాత వచ్చి సెకండ్ టైం లోక్సభలో మనకి స్పీకర్కి ఎలక్షన్స్ అంటే మనకి 1967లో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో మనకి నీలం సంజీవ్ రెడ్డి గారు గెలుస్తారు. తర్వాత థర్డ్ టైం వచ్చి 1976లో అప్పుడు మనకి బలిరామ్ భగత్ గారు ఉంటారు. సో మనకి
భగత్ గారు గెలుస్తారనమాట. సో ఇవి ఇంతకుముందు జరిగిన ప్రీవియస్ లోక్సభ స్పీకర్ ఎలక్షన్స్ అనమాట. అంటే చూజింగ్ ఉంటుంది అంతే. తర్వాత మనకి రూల్ 8 మనం చూసుకున్నాం కదా, దీని మీద క్వశ్చన్ వచ్చింది. పోస్ట్ ఆఫ్ ది డిప్యూటీ స్పీకర్ షెల్ బి హెల్డ్ ఆన్ సచ్ డేట్ యాజ్ ద స్పీకర్ మే ఫిక్స్. స్పీకర్ ఫిక్స్ చేసినప్పుడు మనకి ఎలక్షన్ అనేది కండక్ట్ చేయాలి రూల్ 8 ప్రకారం. సో అట్లాంటివి గమనిస్తూ ఉన్నాను. తర్వాత మనకి లోక్సభ స్పీకర్స్ అందరూ ఒకసారి చూసుకోండి. మనకి ఆర్డర్ కూడా అడగచ్చు రాబోయే ఎగ్జామ్స్లో. సో అది తర్వాత మనకి ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్లో మనకి స్పీకర్ అనేవాళ్ళు 6th పొజిషన్లో ఉంటారు. పైన 5 ఎవరో కూడా చూసుకోండి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టరు, గవర్నర్స్ విత్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్, ఫార్మర్ ప్రెసిడెంట్స్ అండ్ ద డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. 6th వచ్చి మనకి ద లోక్సభ స్పీకరు అలాంగ్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో అది ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.